అప్పు తీసుకోవడానికి పర్మిషన్ ఇస్తే అది డెవలప్మెంట్ ఎలా అవుతుంది? ఖచ్చితంగా కూడా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఫండ్స్ ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు బాగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ తెచ్చారు. ఎలాగంటే అప్పుడు అద్వానీ గారు ఉండేవారు, వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉండేవాళ్ళు. అప్పుడు ఏంటంటే వాళ్ళకి ప్రభుత్వం నిలబడడానికి కొంత ఎంపీ సంఖ్య అవసరం ఉండేది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు తమ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎంపీ సీట్ల సహాయం చేసి సపోర్ట్ చేయడం ద్వారా ఫండ్స్ సాధించుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. సెంట్రల్ గవర్నమెంట్లో మోడీ గవర్నమెంట్కి ఫుల్ మెజారిటీ ఉంది. అంటే ఇప్పుడు మెయిన్గా రైతుల్లో కొంచెం వ్యతిరేకత వచ్చింది అంటున్నారు, నిజమే అంటారు మరి? నిజమే, రైతుల్లో వ్యతిరేకత వచ్చింది. అనుకున్నటువంటి స్థాయిలో కూడా వాళ్ళకి పథకాలు అనేటువంటివి అందడం లేదు. ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారు వంటి ఒక సీనియర్ రాజకీయవేత్త గమనించలేని విషయం కాదు. ఆయన తప్పనిసరిగా గమనించారు. ఇది జగన్ మొన్న ప్రెస్ మీట్ పెట్టి జగన్ 2.1 చూస్తారు రాబోతున్నాను అన్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎస్, అది సాధిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎంతో పట్టుదలతో ఉన్నారు. ఖచ్చితంగా ఆయన జగన్ 2.0 ద్వారా కూడా ఆయన చూపిస్తారు. ఎందుకంటే రోబో 2.0 ఎంత శక్తివంతమైనదో జగన్ గారు కూడా ఒక జగల్ పట్టుదలతోటి ఆయన రోబో స్థాయిలో కూడా జగన్ గారు పనిచేసి నెక్స్ట్ ముఖ్యమంత్రి కావాలని ఉవ్విళ్ళూరుతున్నారు. ఈ రోజున రాష్ట్రంలో లోకేష్ గారి రాజ్యాంగం అమలు జరుగుతున్నది. ఇటువంటి రాజ్యాంగం అమలు జరుగుతున్నప్పుడు దాన్ని ఎదుర్కోవాలంటే రోబో లాంటి వాళ్ళు ఎదుర్కోగలరు. రోబో 2.0 లాగానే జగన్ 2.0 వస్తున్నది. జగన్ 2.0 ఖచ్చితంగా కూడా దీన్ని ఎదుర్కొంటుంది. ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేసి నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఆయన సీఎం అవుతారని కూడా భావిస్తున్నాం. థ్యాంక్ యూ.